అబ్బాయి రోజు తాగొస్తున్నాడు, అలాగే ఇవాళ కూడా తాగొచ్చాడు. ఆయన ఇలా తాగడం ఏంటి, అది దేవత లాంటి దుర్గమ్మ గారి ఇంటికి తాగి రావడం ఏంటని అడిగినందుకు మీ అబ్బాయి నాకు ఇచ్చిన బహుమతి చూశారుగా. ఎందుకైనా మీ అబ్బాయి చేత ఇలా తన్నులు తినిపించడానికేనా నన్ను మీరిలా పెద్ద కొడలుగా తీసుకొచ్చింది? నన్ను కొట్టనివ్వండి, చంపనివ్వండి, దానికి నేనేం అనుకోను. కానీ ఇది మీకు జరుగుతున్న అవమానమని ఎవ్వరూ ఆలోచించడం లేదు. అసలు మీ గురించి ఎవరికి పట్టదు, చూసారా? అమ్మా, ఇది ఏం మాట్లాడినా సహించాను, భరించాను. నా తమ్ముళ్ళ గురించి పెద్దదని కూడా చూడకుండా బామ్మ గురించి తప్పుగా మాట్లాడుతోంది ఇది. ఇలాంటి దాన్ని ఇంకా ఈ ఇంట్లో ఉండనిస్తే మా అన్నదమ్ములు విడదీసి ఈ ఇంటిని ముక్కలు ముక్కలుగా చేస్తుంది. ఇది ఏం చేస్తుందో చేయని అమ్మా, దీన్ని బయటికి పంపాయి. ఏం జరిగినా నేను చూసుకుంటాను. హేయ్, పోవే బయటికి. దుర్గా, ఏంటిది? తప్పు చేసింది తప్పుడు వాగులు వాగుతుంది. అదే అయితే నువ్వు నీ కొడుకును కొడతావేంది? ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో పక్కన పెట్టాతమ్మా. వీడు చేసినది మాత్రం తప్పు. గది నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తా ఉంటే కొట్టిండు. అది దెబ్బకట్ట అవుతుంది. తప్పే 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 తప్పే. ముమ్మాటికి తప్పే. అదే ఎలా తప్పు అని నేను అడుగుతున్నా. ఆడదాని మీద చెయ్యి చేసుకున్నాడు తప్పు కాదా? మన ఇంట్లో ఏనాడైనా గట్ల జరిగినదా? మన ఇంట్లో జరగలేదు అంటే అది వేరు. మన ఇంటి ఆడవాళ్ళు దీనిలాగా బజార్ దానిలాగా మాట్లాడలేదుగా. మాట్లాడడం వేరు, చెయ్యి చేసుకొనడం వేరు అత్తమ్మా. అమ్మా, కారణం లేకుండా ఓ ఆడదాని మీద చేయి చేసుకునేంత దుర్మార్గుని కాదమ్మా. కారణం ఉంటే చేయి చేసుకుంటావా? ఎంతసేపటికి నోరు ముయ్యకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు బామ్మ? అది అసలు ఎన్ని మాటలందో వింటే మీరిలా మీ అబ్బాయిని తప్పు పట్టరత్తమ్మా. అవును దుర్గా, ఏమంటావు మంగా? మీరన్నది నిజమే, అత్తమ్మ చెప్పింది నిజమే. ఇదిగో, ఇలా గోడ మీద పిల్లలా మాట్లాడడం కాదు మంగక్క. ఆ మైథిలి పాండు బావు గారిని ఎంత లేసి మాటలుందో అత్తమ్మకు చెప్పొచ్చు కదా.